ఈ రోజు మనకు వచ్చిన కామెంట్లన్నీ కూడా అన్న రోజు ఎన్ని ఎకరాలు కొడుతున్నారు, ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు, ట్యాంక్ ఎన్ని ఎకరాలకు వస్తుందని అడిగారు. మనం ఎకరం మందు కొట్టినందుకు 300 తీసుకుంటున్నాము. మన ట్రాక్టర్ కున్న 500 లీటర్ల మందు ట్యాంక్ ఇంత ముందు పాత గన్లు ఉన్నప్పుడు 4 ఎకరాలకు వచ్చాయి. రీసెంట్ గా ఆంధ్ర వెళ్లి అటు సైడ్ యూజ్ చేసే గన్లు కొనుక్కొచ్చా. అవి మార్చిన కాంచి 3 ఎకరాలకే వస్తున్నాయి. మందు కొట్టడానికి నీళ్లు కూడా పొలం పక్కన గుంతలు ఉంటే అందులో నుంచి నింపుకుంటున్నాను. లేదంటే రైతులే ఈ విధంగా ట్రాక్టర్ల రమ్ములు వేసుకొని వస్తున్నారు. ఫీల్డ్ అంతా ఒకటే దగ్గర ఉండి ఫీల్డ్ పక్కనే వాటర్ ఉంటే రోజు ఈజీగా 40 ఎకరాలు కొట్టొచ్చు. కానీ ఫీల్డ్ అట్లుండదు. ఎక్కడో 2 ఎకరాలు, అక్కడో 4 ఎకరాలు, అక్కడో 1 ఎకరం అట్లుంటది. టైం అంతా కూడా తిరగడంలోనే అయిపోద్ది. మనం తీసుకునే కిరాయికి వెళ్ళిన దగ్గర 10 ఎకరాలు ఉంటేనే కిరాయి గిట్టుబాటు అయింది, లేకుంటే దండగే. మరి దండకి ఎందుకు నడుపుతున్నావు బ్రో అని మన వాళ్ళు కామెంట్ పెడతారు. మన సెటప్ మొత్తానికి 2,19,670 రూపాయలు అయినాయి. అందులో ఆ పైన 19,000 మన జోబులంగా తీసినాయి. మిగతా 2 లక్షలు స్టాంప్ పేపర్ రాసి 2 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చినాయి. అసలు కాకపోయినా మరి వడ్డీ అన్న కట్టాలిగా బ్రో. ఆ ఫీల్డ్ అంతా అయిపోయి లెక్క చూస్తే మనం మిగిలిన దానికంటే కూడా వడ్డీ లెక్క ఎక్కువ ఉంటది. మళ్ళీ మనం మిగిలినవి కూడా వేలు మిగిలిన అనుకుంటే ఏం ఉండదు. మనం తోలుకుంటాం కాబట్టి డ్రైవర్ జీతం మిగిలిద్ది. వేరే పని ఏదేం చేద్దాం అంటేనే మనకి ఇంకో పని రాదా. ఏం చేస్తాం బ్రో, ఈ కష్టాలు నాకు తప్పు. మీరైతే ఫాలో కొట్టేసి వెళ్ళండి.